ఐపీఎల్ 2025 రీస్టార్ట్ అయిన రెండో రోజే 3 ప్లే ఆఫ్ బెర్తులు కన్ఫర్మ్ అయిపోయాయి. నిన్న ఆఫ్టర్నూన్ పీబీకేఎస్ టీం ఆర్ఆర్ టీం ఓడించడం, అలాగే తర్వాత గుజరాత్ టీం డీసీ టీం ఓడించడం. ఈ 2 మ్యాచ్ల రిజల్ట్ వల్ల ప్లే ఆఫ్ రేస్ అనేది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేసింది. 3 టీంలు అఫీషియల్గా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాగా మరొక స్థానం కోసం 3 జట్లు పోటీ పడబోతున్నాయి. సో నిన్నటి మ్యాచ్ల తర్వాత ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్ టీం 18 పాయింట్లతో టాప్లో ఉన్నారు. అండ్ దెన్ ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ ఈ 2 జట్లు కూడా 17 పాయింట్స్తో ఉన్నాయి. వేరేజ్ ముంబై, ఢిల్లీ మరియు లక్నో ఈ 3 జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ 3 జట్లలో ఒక్క జట్టుకు మాత్రం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా బుధవారం రోజు ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఆ మ్యాచ్ ఫలితం తర్వాత ఆ 4వ స్థానం కూడా చాలా వరకు ఫిక్స్ అయిపోద్ది. అంటే ముంబై క్వాలిఫై అవుతుందా లేకపోతే ఢిల్లీ క్వాలిఫై అవుతుందో ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్సో రోజు మ్యాచ్ చూసుకుంటే లక్నో వాళ్ళు ఆడబోతున్నారు. దీంతో వాళ్ళు కనుక ఈరోజు ఎస్ఆర్హెచ్ ఓడించగలిగితే లక్నో టీం కూడా క్వాలిఫికేషన్ సినారియోలో ఉంటుంది. బట్ నెక్స్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు గుజరాత్ టైటన్స్ మరి ఆర్సీబీతో ఆడుతున్నారు కాబట్టి లక్నో టీంకు అంత ఈజీగా ఉండదు ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వడం. వేరేజ్ ముంబై మరియు ఢిల్లీ టీంలకు చూసుకుంటే మాత్రం ఎల్లుండి జరగబోయే మ్యాచ్ ఒక నాకౌట్ మ్యాచ్గా మారిపోబోతుంది. సో ఇప్పుడైతే ప్లే ఆఫ్స్ రేస్ విషయంలో ఉత్కంఠ చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన ఒక్క స్పాటే కాబట్టి సినారియోస్ చాలా ఈజీగా కనిపిస్తున్నాయి. బట్ ఎనివే నిన్నటి మ్యాచెస్లో చూసాం గుజరాత్ టీం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమే కప్పు కొట్టబోతున్నాం అనే రేంజ్లో బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగిలిన లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కావడంలో ఫెయిల్ అయిన టీం ఈసారి మాత్రం అలా కానివ్వలేదు. చాలా అంటే చాలా దజ్జగా ప్లే ఆఫ్స్కు చేరుకున్నారు. అలాగే పంజాబ్ కింగ్స్ టీం చూసుకున్న చరిత్ర తిరగరాసింది. 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్కు దూసుకెళ్ళిపోయారు. వాళ్ళు చివరికి ఇప్పుడు 2014 సంవత్సరంలో ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. బట్ తర్వాత చూసుకుంటే 10 సీజన్స్లో స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఒక్కసారి కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్కు చేరుకోలేకపోయారు. కానీ సీజన్లో మాత్రం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో అద్భుతంగా పెర్ఫామ్ చేసి ఆ టీం ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ఇక ఆర్సీబీ టీం చూసుకున్న ఈ 18వ సీజన్లో మే 18వ తేదీన ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యింది. మెయిన్లీ లాస్ట్ ఇయర్ టాప్ 4లోకి వెళ్ళిన టీమ్స్ నుండి ఇప్పుడు చూసుకుంటే కేవలం ఆర్సీబీ మాత్రం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాగలిగింది. మిగతా 3 టీంలు కూడా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాయి. సో ఆర్సీబీ టీం అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళడంలో చాలా బీభత్సమైన కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. వాళ్ళు గత కొన్ని సీజన్స్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా ప్లే ఆఫ్స్ వరకు వచ్చేస్తున్నారు. మెయిన్లీ సీజన్లో చూసుకుంటే టీం అయితే చాలా కమెండింగ్గా పెర్ఫామ్ చేస్తుంది. సో ప్రజెంట్ ఈ సీజన్ అద్భుతంగా పెర్ఫామ్ చేసిన 3 జట్లు అయితే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిపోయాయి. అండ్ ఇప్పుడు కాంపిటీషన్ చూసుకుంటే టాప్ 2 కోసం ఉండబోతుంది. 3 జట్లు కూడా టాప్ 2కి వెళ్ళేందుకు ఆల్మోస్ట్ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో రాబోయే మ్యాచ్లు టాప్ 2 రేస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎనివే నిన్నటి మ్యాచెస్ విషయానికి వస్తే గుజరాత్ టీం డీసీ టీంని చాలా డామినేట్ చేసి మ్యాచ్ గెలిచారు. వేరేజ్ పీబీకేఎస్ మరి ఆర్ఆర్ జట్ల మధ్య ఒక క్లోజ్ కాంటెస్ట్ అయితే చూసాం. సో వీటిలో ముందు డీసీ వర్సెస్ జీటీ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే అబ్సల్యూట్ క్లాస్ బ్యాటింగ్ చూసాం. ఒక సైడ్ ఏమో కేఎల్ రాహుల్ ప్యూర్ క్లాస్తో సెంచరీ కొడితే దాన్ని ఫాలోఅప్ చేస్తూ సాయి సుదర్శన్ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా అద్భుతమైన క్లాస్ బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇద్దరు చివరి వరకు క్రీజులో ఉండి గుజరాత్ టీంకు 10 వికెట్ల తేడాతో ఒక భారీ విజయాన్ని అందించారు. సో ఈ మ్యాచ్లో అయితే మనం ప్యూర్ క్లాస్ బ్యాటింగ్ చూసాం. అలాగే రికార్డులు కూడా చాలా బ్రేక్ అయ్యాయి. బట్ ఎనివే ఢిల్లీ టీం అయితే ఎలాంటి హోంవర్క్ చేసుకోకుండా వచ్చి చేతులారా మ్యాచ్ను పోగొట్టుకున్నట్టు అనిపించింది. మీరు వాళ్ళ బౌలింగ్ వేసినప్పుడు చూసాం క్లూలెస్గా కనిపించారు. అండ్ ఆల్సో వాళ్ళు ఈ మ్యాచ్ కోసం ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకున్నట్టు కూడా కనిపించలేదు. ఏదో ర్యాండమ్గా వచ్చి మ్యాచ్ ఆడేసినట్టు అనిపించింది. ఎస్పెషల్ అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ చూసాం, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, అలాగే బౌలింగ్లో డిసిప్లిన్ కూడా లేదు. ఈవెన్ బ్యాటింగ్లో చూసుకున్నా సరే ఒక ఎక్స్ట్రా 20 రన్స్ మిస్ అయినట్టు అనిపించింది. సో ఈ మ్యాచ్లో అయితే గుజరాత్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళకైతే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఇనీషియల్గా డూప్లెసిస్ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఢిల్లీ టీం అనవసరంగా ఓపెనింగ్ కాంబినేషన్ మార్చిందేమో అనిపించింది. ఎన్నిపటి సీజన్లో వాళ్ళు చాలాసార్లు ఓపెనింగ్ కాంబినేషన్ మార్చారు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్నా మరోసారి వాళ్ళ కొత్త ఓపెనింగ్ చూడే ఫెయిల్ అయింది. ఫ్యాఫ్ డూప్లెసిస్ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అది కూడా 10 బంతులు 5 పరుగులు మాత్రమే చేశాడు. సో ఫస్ట్ 4 ఓవర్స్లో చూసుకుంటే ఢిల్లీ టీంకి అసలు మంచి స్టార్ట్ రాలేదు. గుజరాత్ బౌలర్స్ అయిన అర్షద్ ఖాన్ మరియు మహమ్మద్ సిరాజ్ ఇద్దరు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. బట్ 5వ ఓవర్ నుండి కేఎల్ రాహుల్ గేర్లు మార్చి బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ రపడా వేసిన 6వ ఓవర్లో చూసాం బీభత్సమైన హిట్టింగ్ చేశాడు. దీనివల్ల డీసీ టీంకు పవర్ ప్లేలో 45 రన్స్ వచ్చాయి. అలాగే తర్వాత చూసుకున్న కేఎల్ రాహుల్ ఒక ఎండ్ ఇన్నింగ్స్ని చాలా అగ్రెసివ్గానే కంటిన్యూ చేశాడు. కానీ అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం అభిషేక్ పటేల్ చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. ఇనీషియల్గా తన బ్యాట్ నుండి క్విక్గా రన్స్ రాలేకపోయాయి. అయితే అతను కూడా తర్వాత మెల్లగా యాక్సలరేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈవెన్ తర్వాత అతను అవుట్ అయిపోయినా సరే అక్షర్ పటేల్ మరియు స్టబ్స్ ఇద్దరు కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. బట్ ఎనివే ఢిల్లీ టీం బ్యాటింగ్ నిలబెట్టింది మాత్రం కేఎల్ రాహుల్. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అసలు తను కొట్టిన సెంచరీలో కొన్ని షాట్స్ చూసుకుంటే మామూలుగా లేవు. మళ్ళీ డౌన్ ది గ్రౌండ్ కొన్ని షాట్స్ కొట్టాడు. అవైతే మ్యాచ్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో కేఎల్ రాహుల్ అయితే ఈ మ్యాచ్లో తనకు ఓపెనర్కి వచ్చిన ఆపర్చునిటీని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. 60 బాల్స్లో సెంచరీ కంప్లీట్ చేశాడు. మళ్ళీ ముందు చెప్పుకున్నట్టే అతను ఆడిన షాట్స్ చాలా క్లీన్గా ఉన్నాయి. ఎస్పెషల్ చివరిలో ఒక బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్కి మిడ్ ఆఫ్ పై నుండి 6 కొట్టాడు. అండ్ ఆ షాట్ చూసుకుని నాకైతే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ టీం మీద కొట్టిన షాట్ గుర్తుకొచ్చింది. నిజంగా ఒక బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్లో డౌన్ ది గ్రౌండ్ అలా లిఫ్ట్ చేస్తూ షాట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అద్భుతమైన స్కిల్ సెట్ ఉండాలి. అండ్ రాహుల్ అయితే దాన్ని చాలా ఈజీగా ప్రొసెస్ చేశాడు. ఇన్ఫాక్ట్ తన ఆడిన ఇన్నింగ్స్లో ఒక షాట్ మాత్రమే కాదు, ఇంకా చాలా కళ్ళు చెదిరే షాట్స్ ఉన్నాయి. మళ్ళీ రాహుల్ గేమ్ని బాగా యాక్సిలరేట్ చేశాడు. స్టార్టింగ్లో స్లోగానే ఆడినప్పటికీ ఆ తర్వాత గేర్లు మార్చడం చూసాం. 35 బాల్స్కి 50 కొట్టాడు.
అంటే నెక్స్ట్ 25 బాల్స్కి 100 వస్తుంది. సో క్లియర్లీ రాహుల్ తన పరిధిలో ఏం చేయగలడో అది చేసి చూపించాడు. బట్ ఢిల్లీ టీంకి అయితే ఫస్ట్ 4 ఓవర్స్లో ఇంకా ఎక్కువ రన్స్ వచ్చుంటే వాళ్ళ స్కోర్ పెద్దదిగా మారేది. ఐ మీన్ 210 లేదా 220 మార్క్ వరకు వెళ్ళేవారు. కానీ వాళ్ళకి స్టార్ట్ మంచిగా రాకపోవడం వల్ల అదైతే ఫైనల్ స్కోర్ మీద ఎఫెక్ట్ చూపించింది. అండ్ ఆల్సో మిడిల్ ఓవర్స్లో గుజరాత్ బౌలర్స్ కూడా కొంతవరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మెయిలీ రషీద్ ఖాన్ యొక్క స్పెల్ చూసాం. వికెట్ తీయలేకపోయినప్పటికీ 32 పరుగులు మాత్రం ఇచ్చాడు. దీనివల్ల మిడిల్ ఓవర్స్లో కూడా రన్ ఫ్లో కాస్త తగ్గినట్టు అయ్యింది. బట్ ఎనివే డీసీ టీంకు బాగా దెబ్బేసింది మాత్రం వాళ్ళకి వచ్చిన స్టార్టే. మెయిలీ గుజరాత్ బౌలర్స్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. హర్షద్ ఖాన్ అయితే 2 ఓవర్లు బౌలింగ్ చేసి 7 పరుగులు మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. అలాగే సిరాజ్ కూడా పవర్ ప్లేలో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. బట్ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం రన్స్కి వెళ్ళారు. మెయిలీ ప్రసిద్ధ్ మరియు సాయి కిషోర్ ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్న బౌలర్సే. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం తల వికెట్ తీసినప్పటికీ 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో గుజరాత్ టీంకి అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ బౌలర్స్ అంతలా క్లిక్ అవ్వలేదు. అండ్ ఆల్సో వాళ్ళు ఈ మ్యాచ్లో కగ్గి సొరబడని తీసుకొచ్చారు. అండ్ అతను కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అయితే స్టార్టింగ్లో వాళ్ళు వేసిన 4 ఓవర్స్ అలాగే రషీద్ ఖాన్ స్పెల్ ఈ రెండింటి వల్ల వాళ్ళు డీసీ టీంను 200 లోపే కట్టడి చేయగలిగారు. అయితే చేజింగ్ విషయానికి వస్తే మాత్రం గుజరాత్ టీం కంప్లీట్ డామినెన్స్ చూపించింది. అసలు ఎక్కడ కూడా ఢిల్లీ టీంకి ఛాన్స్ ఇవ్వలేదు. మెయిలీ మరోసారి వాళ్ళ ఓపెనింగ్ జోడి సుదర్శన్ మరియు శుభ్మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ సుదర్శన్ అయితే సెంచరీ కొట్టేశాడు. 61 బంతులు 108 పరుగులు చేశాడు. అండ్ గిల్ చూసుకుంటే 53 బంతులు 93 పరుగులు చేశాడు. సో ఇద్దరు బ్యాటింగ్ చేసినంతసేపు ఢిల్లీ బౌలర్స్ క్లూలెస్గా కనిపించారు. మరి ముఖ్యంగా సుదర్శన్ అయితే కేవలం ఎలాంటి కైండ్ ఆఫ్ బ్యాటింగ్ చేశాడో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఎండ్లో పాతుకుపోయి కాషన్తో కూడా అగ్రెషన్తో బ్యాటింగ్ చేశాడు. అండ్ సెకండ్ ఫిడల్ ఇన్నింగ్స్ అన్నట్టు కనిపించిన శుభ్మన్ గిల్ కూడా 93 పరుగులు చేశాడు. అది కూడా 175 స్ట్రైక్ రేట్తో. మెయిల్ అతని ఇన్నింగ్స్లో ఏకంగా 7 సిక్సర్లు కొట్టాడు. సో ఇద్దరు కలిసి బ్యాటింగ్ చేసినంతసేపు ప్యూర్ క్లాసే కనిపించింది. ఎక్కడ కూడా అనాథడాగ్ స్టైల్లో బ్యాటింగ్ చేయలేదు. ప్యూర్ టెక్స్ట్ బుక్ షాట్లతో గేమ్ మొత్తాన్ని బ్రిలియంట్గా కంట్రోల్ చేశారు. మెయిల్ వికెట్ పడిపోకుండా గేమ్ని ఫినిష్ చేశారు. సెప్టర్కు చూసుకుంటే ఐపీఎల్ ఒక టీం 10 వికెట్ల తేడాతో గెలిచినప్పుడు ఇది అతిపెద్ద ఓపెనింగ్ పార్ట్నర్షిప్. గిల్ మరియు సుదర్శన్ కలిసి మొదటి వికెట్కి అజేయంగా 205 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఓవరాల్గా చూసుకునేది అయితే ఐపీఎల్ చరిత్రలో 3వ అతిపెద్ద ఓపెనింగ్ స్టాండ్. ఇన్ఫాక్ట్ గిల్ మరియు సుదర్శన్ రెండోసారి 200+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని యాడ్ చేశారు. అలాగే సీజన్లో చూసుకుంటే ఓపెనింగ్ జోడి ఇప్పటికే 839 పరుగులు యాడ్ చేశారు. దీంతో ఒక ఐపీఎల్ సీజన్లో ఎక్కువ రన్స్ యాడ్ చేసిన ఓపెనింగ్ ప్లేయర్గా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. వీళ్ళిద్దరు 2 ఇన్నింగ్స్ల ద్వారా ప్రజెంట్ ఐపీఎల్ 2025లో 600+ మార్కును కంప్లీట్ చేసుకున్నారు. అంటే సుదర్శన్ ఆల్రెడీ సీజన్లో 600 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అండ్ గిల్ కూడా 600 పరుగుల మార్కును దాటేశాడు. సో దీన్ని బట్టి గుజరాత్ ఓపెనింగ్ కాంబినేషన్ ఏ రేంజ్లో డామినేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్గా రీస్టార్ట్కి చూసుకుంటే గుజరాత్ టీంకి ఒక సమస్య రాబోతుందని చెప్పుకున్నాం. అంటే ప్లే ఆఫ్స్లో జాస్ బట్లర్ ఉండడం వాళ్ళకి చాలా కష్టమే అనుకున్నాం. బట్ గుజరాత్ టీం అయితే దానికి సమాధానం ఈ మ్యాచ్లో ఇచ్చేసినట్టు అనిపించింది. అంటే జాస్ బట్లర్ వరకు మ్యాచ్ని వెళ్ళకుండా మా ఇద్దరికి కంప్లీట్ చేసే సత్తా ఉందని చెప్పి నిరూపించారు. సో నిజంగా గుజరాత్ ఓపెనర్స్ అయితే ప్లే ఆఫ్స్కి ముందు ఒక అతిపెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పుకోవాలి. అయితే ఢిల్లీ టీం బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా పూర్గా కనిపించింది. మెయిలీ ముందు చెప్పినట్టు అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. సో మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం అక్షర్ పటేల్కి గుజరాత్ ఓపెనర్స్ మీద మంచి రికార్డ్ లేదని చెప్పి. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అతని మ్యాచ్అప్ గురించి థింక్ చేయలేనట్టుకుంది. పని కట్టుకుని ఫస్ట్ ఓవర్లోనే బౌలింగ్కి వచ్చాడు. అండ్ ఓవర్లో రన్స్ పోయాయి. కొన్ని నెక్స్ట్ ఓవర్లోనే మంచి బౌలింగ్ చేంజ్ చేశారంటే నటరాజన్ పట్టుకొచ్చాడు. కానీ నటరాజన్ చూసుకుంటే న్యూ బాల్ బౌలర్ కాడు. అతను ఎక్కువగా మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లోనే బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సో యాక్చువల్గా ఢిల్లీ టీం దగ్గర చమీరా లాంటి ఒక మంచి పవర్ ప్లే బౌలర్ ఉన్నాడు. బట్ అతనికి బాల్ అవ్వకుండా నట్టుకు బాల్ అవ్వడం బ్యాక్ ఫైర్ అయ్యింది. అండ్ ఆల్సో ముస్తఫిజ్ రహమాన్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఈవెన్ ఫీల్డ్ ప్లేస్మెంట్ విషయంలో కూడా ఒక ప్రాపర్ హోంవర్క్ చేసుకోలేదు. గిల్ మరియు సుదర్శన్ అవుట్ చేయడం కోసం అయితే ఒక క్లియర్ ప్లానింగ్తో కనిపించలేదు. ఏదో ర్యాండమ్గా బౌలింగ్ చేయాలి ఫీల్డింగ్ చేయాలి అన్నట్టు చేశారు అంతే. సో డీసీ టీంకు బౌలింగ్ చేంజెస్ బాగోలేదు. అలాగే వాళ్ళ బౌలింగ్ కూడా బాగోలేదు. మిడిల్ ఓవర్స్లో ముస్తఫిజ్ రహమాన్తో పాటు స్పిన్నర్స్ కాస్త కంట్రోల్ చేశారు. కానీ నట్టు చమీర్ మరియు అక్షర్ పటేల్ ముగ్గురు కూడా ఎక్కువ రన్స్కి వెళ్ళిపోయారు. సో ఢిల్లీ టీం అయితే కాస్త బెటర్ టాక్టిక్స్ యూస్ చేసి ఉండాల్సిందే. మెయిల్ వాళ్ళ పవర్ ప్లేలో గుజరాత్ ఓపెనర్స్ మీద ప్రెజర్ పెట్టలేకపోయారు. ఏకంగా 59 పరుగులు సమర్పించుకున్నారు. ఈవెన్ తర్వాత చూసుకున్న ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. సో క్లియర్లీ డీసీ టీం అయితే గేమ్ ముందు మ్యాచెస్ విషయంలో హోంవర్క్ చేయడం కంప్లీట్లీ మిస్ అయింది. దీనివల్ల టీం వరుసగా రెండోసారి గుజరాత్ టీం మీద 200 టార్గెట్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో ఇప్పుడు లాస్ అయితే ఢిల్లీ టీంని మోరల్గా చాలా డిస్టర్బ్ చేస్తుంది. మెయిల్ కేవలం వాళ్ళు కొట్టిన సెంచరీ వృధా అయిపోయింది. పైగా నెక్స్ట్ 2 మ్యాచ్లో చూసుకుంటే ముంబై మరియు పంజాబ్ లాంటి స్ట్రాంగ్ టీమ్స్ ఆడబోతున్నారు. సో ఒకవేళ డీసీ టీం కనుక 2 మ్యాచ్లు గెలిస్తే డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. బట్ ఒక మ్యాచ్లో ఓడిపోయినా సరే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మెయిల్ ముంబై టీం మీద ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక నేను జరిగిన ఆఫ్టర్నూన్ మ్యాచ్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీం ఆర్ఆర్ టీం మీద ఒక మంచి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. మెయిల్ టీం టార్గెట్ని డిఫెండ్ చేసుకునే విషయంలో బ్రిలియంట్ కంబ్యాక్ చేశారు. సో అయితే ఈ మ్యాచ్లో చూసాం పీబీకేఎస్ టీం అనుకున్నట్టు తమ స్ట్రెంత్కి తగ్గట్టు ముందు బ్యాటింగ్ తీసుకున్నారు. కానీ మ్యాచ్లో వాళ్ళకైతే అంత మంచి స్టార్ట్ రాలేదు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 21 రన్స్ కొట్టినప్పటికీ మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ ఆ టీం టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ కారణంగా 34 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయింది. బట్ ఈ టైంలో నెహల్ వజీరా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మెయిల్ మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫుల్ ఫిట్నెస్తో లేడు. అతనికైతే ఫింగర్ ఇంజరీ ఉంది. దీంతో అతని బ్యాటింగ్ కూడా చాలా స్లోగా ఉండడం చూసాం. అయితే వజీరా మాత్రం ఆ ఎఫెక్ట్ ఎక్కడ కూడా పన్నవ్వకుండా చూసుకున్నాడు. ఒక ఎండ్లో అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయడం వల్ల వాళ్ళ స్కోరింగ్ రేట్ పెరుగుతూనే ఉంది. అండ్ దాని చివరిలో చూసుకుంటే శశాంక్ సింగ్ మరి అజ్మతుల్ ఉమర్ ఇద్దరు కూడా మైండ్ బ్లోయింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో యాక్సలరేషన్ చూసాం. చాలా ఫాస్ట్గా రన్స్ కొట్టారు.
సో బీబీకేఎస్ టీమ్ స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళకి టువర్డ్స్ అండ్ చాలా మంచి ఫినిషింగ్ టచ్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఒక ఎండ్లో వికెట్స్ కోల్పోతున్నప్పటికీ స్కోరింగ్ రేట్ అయితే ఎక్కడ పడిపోనకుండా చూసుకున్నారు. అండ్ ఆల్సో 3 వికెట్లు పడిపోయిన తర్వాత ప్రతి వికెట్కు పార్ట్నర్షిప్ రావడం చూసాం. ముందు వదేరా మరి శ్రేయస్ అయ్యర్ కలిసి ఒక మంచి రీబిల్డింగ్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ దెన్ శశాంక్ మరి వదేరా మధ్య ఒక యాక్సలరేటెడ్ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ చివరిలో చూసుకుంటే పవర్ఫుల్ ఫినిష్. మెయిలీ శశాంక్ సింగ్ క్రూషియల్ టైంలో బ్యాటింగ్ వచ్చి నిజంగా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 30 బాల్స్లో 59 రన్స్ కొట్టాడు. అండ్ ఆల్సో మధ్య చూసుకున్న చివరిలో బ్యాటింగ్ వచ్చి 9 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. సో దీనివల్ల పంజాబ్ టీం తమ ఇన్నింగ్స్ని బాగా ఫినిష్ చేయగలిగింది. మీలో వాళ్ళకి ఎక్స్ట్రా 15 రన్స్ వచ్చినట్టు అయ్యింది. ఈ మ్యాచ్ ముందు పంజాబ్ టీం టాప్ ఆర్డర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. మిడిల్ ఆర్డర్ నుండి రన్స్ రావట్లేదు అనుకున్నాం. కానీ మ్యాచ్లో వాళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అయితే రాజస్థాన్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం వికెట్స్ అయితే తీయగలిగారు, బట్ రన్స్ని మాత్రం కంటైన్ చేయలేకపోయారు. మళ్ళీ పవర్ ప్లేలో ఫస్ట్ 3 వికెట్స్ తీసిన తర్వాత ఆ ప్రెజర్ని కంటిన్యూ చేయలేకపోయారు. సో క్లియర్లీ రాజస్థాన్ బౌలింగ్లో అయితే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనిపించింది. వాళ్ళు డెఫినెట్లీ జాఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఇద్దరిని మిస్ అయ్యారు. పర్టికులర్గా డెత్ ఓవర్స్లో చూసుకుంటే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే రాజస్థాన్ బౌలింగ్ అంతంత మాత్రంగానే కనిపించింది. అయితే చేజింగ్లో చూసుకుంటే మాత్రం ఆ టీంకి పవర్ఫుల్ స్టార్ట్ రావడం చూసాం. యంగ్స్టర్స్ అయిన జైస్వాల్ మరియు సూర్యవంశీ ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ దెబ్బకి పవర్ ప్లేలోనే 89 రన్స్ వచ్చేసాయి. అండ్ చూసాక రాజస్థాన్ టీం ఈజీగా గెలిచేస్తుందేమో అనుకున్నాం. సో పవర్ ప్లేలో జైస్వాల్ అయితే ఫస్ట్ ఓవర్ నుండి ఉతుకుడు మొదలుపెట్టాడు. ఇన్ఫాక్ట్ హర్షదీప్ సింగ్ వచ్చిన ఫస్ట్ ఓవర్లో ఏకంగా 22 రన్స్ పిండుకున్నాడు. అండ్ వైభవ్ సూర్యవంశీ చూసుకున్న మరోసారి తన హ్యాండ్ పవర్ చూపించాడు. కేవలం 15 బాల్స్లోనే 40 రన్స్ కొట్టాడు. అలాగే జైస్వాల్ చూసుకుంటే ఎక్కువగా బౌండరీస్తో మాట్లాడుతూ 25 బాల్స్లో 50 కంప్లీట్ చేశాడు. సో వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేసినంతసేపు పంజాబ్ బౌలర్స్ క్లూలెస్గా కనిపించారు. బట్ గేమ్కి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటంటే హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్. నిజంగా అతని గేమ్లో ఒక మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు. అసలు గేమ్ పంజాబ్ చేతిలోంచి వెళ్ళిపోయింది అనుకున్న ప్రతిసారి కూడా బౌలింగ్కి వచ్చి వికెట్లు తీసుకున్నాడు. మళ్ళీ డేంజరస్ ఆడుతున్న రాజస్థాన్ ఓపెనర్స్ ఇద్దరిని అతనే డిస్మిస్ చేశాడు. సో 2 వికెట్లు ఎప్పుడైతే పడ్డా తర్వాత రాజస్థాన్ ఇన్నింగ్స్ స్లో అయిపోయింది. మళ్ళీ మ్యాచ్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంజు శాంసన్ కూడా ఒక పెద్ద నాక్ కాలేకపోయాడు. అండ్ వాళ్ళ వైస్ కెప్టెన్ పరాగ్ చూసుకున్న స్లోగానే బ్యాటింగ్ చేశాడు. సో ఓపెనర్స్ ఓడిపోయిన తర్వాత రాజస్థాన్ టీంకి కావాల్సిన కిక్ రాలేదు. ఏముందో ధ్రువ్ జురేల్ 50 కొట్టినప్పటికీ అదరాంట్లో ఎవరు కూడా సరిగ్గా సపోర్ట్ చేయలేదు. మళ్ళీ మరోసారి షమర్ నెట్మేర్ చాలా డిసప్పాయింట్ చేశాడు. 12 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ శుభం దూబే చూసుకున్న 7 బంతులు ఆడి 7 పరుగులు మాత్రమే చేశాడు. సో ఇద్దరు రన్ బౌలింగ్స్ కారణంగానే రాజస్థాన్ టీం టార్గెట్ను చేసి చేయలేకపోయింది. అదే ధ్రువ్ జురేల్తో ఒక్క సరిగ్గా అయినా సరే మేబీ ఆ టీం గెలిచేసేది. మళ్ళీ హెట్మేర్ బ్యాటింగ్ చాలా డిసప్పాయింట్ చేసింది. అతని రిప్యుటేషన్ తగ్గట్టు ఎక్కడ కూడా బ్యాటింగ్ చేయలేకపోయాడు. సో ఫస్ట్ 6 ఓవర్స్లో ఆల్మోస్ట్ 90 రన్స్ వరకు కొట్టిన రాజస్థాన్ టీం ఆ తర్వాత మాత్రం 14 ఓవర్స్లో చూసుకుంటే 130 పరుగులు కూడా కొట్టలేకపోయారు. బట్ నేను ముందు చెప్పినట్టు మనమైతే ఇక్కడ క్రెడిట్ ఖచ్చితంగా హర్ప్రీత్ బ్రార్కి ఇవ్వాలి. నిజంగా మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 22 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ తన వేరియేషన్తో చాలా బాగా డిసీవ్ చేశాడు. అలాగే తనకు సపోర్ట్గా చాహల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వికెట్ తీయలేకపోయినప్పటికీ 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో యాక్చువల్గా మ్యాచ్ని పీబీకేఎస్ వైపు మళ్ళీ తిప్పింది ఇద్దరు స్పిన్ బౌలర్సే. రన్స్ ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం బ్రార్ 3 ఇంపార్టెంట్ వికెట్లు తీసుకున్నాడు. అదే పేస్ బౌలర్స్ చూసుకుంటే అందరూ కూడా రన్స్కి వెళ్ళిపోయారు. ఏముంది ఎన్సన్ మరి మధ్య 2 వికెట్లు తీసినప్పటికీ చాలా రన్స్ ఇచ్చేశారు. అలాగే హర్షదీప్ సింగ్ చూసుకుంటే ఏకంగా 60 రన్స్ సమర్పించుకున్నాడు. బట్ చివరిలో మాత్రం క్రూషియల్ టైంలో బ్రిలియన్ 19th ఓవర్ వేశాడు. అలాగే మధ్య చూసుకున్న తను వేసిన స్టార్టింగ్ ఓవర్స్లో వికెట్లు తీశాడు. అలాగే రన్స్ కూడా తక్కువ ఇచ్చాడు. మళ్ళీ మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఆన్ ది ఫీల్డ్లో శ్రేయస్ అయ్యర్ని మిస్ అయింది. అంటే దానికి ఫింగర్ ఇంజరీ ఉండడం వల్ల ఇంపాక్ట్ ప్లేయర్గా వెళ్ళిపోయాడు. దీంతో శశాంక్ సింగ్ స్టాండ్ ఇన్ క్యాప్టెన్ కొన్నాడు. బట్ ఇన్వెస్ట్ శ్రేయస్ అయ్యర్ని అయితే చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వలేదు. బౌండరీ లైన్ దగ్గర ఉంటూ ప్రతి ఓవర్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. ఎందుకంటే అతనైతే జీటీ కోచ్ నెహ్రాను గుర్తు చేశాడు. అతను ఆల్ ఫీల్డ్ క్యాప్టెన్కి వెళ్ళైతే సలహాలు ఇచ్చేవాడు. సేమ్ అదే చేశాడు శ్రేయస్ అయ్యర్. ఈవెన్ రికీ పాండింగ్ చూసుకున్న శశాంక్ని గైడ్ చేయడం చూసాం మనం. సో గతంలో ఉన్న పంజాబ్ టీంకి ఇప్పుడున్న పంజాబ్ టీంకి డిఫరెన్స్ ఇదే. ఇప్పుడు లీడర్షిప్ గ్రూప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనివల్ల పంజాబ్ టీం 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాగలిగింది. సో ప్రజెంట్ అయితే పంజాబ్ టీంకి టాప్ 2లోకి వెళ్ళేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. మీరు వాళ్ళతో మిగతా 2 మ్యాచ్లు మంచి నెట్ రన్తో గెలవగలిగితే ఖచ్చితంగా టాప్ 2లోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. చూడాలి మరి పీబీకేఎస్ టీం ఇదే ఫామ్ను కొనసాగిస్తూ తమ 18 ఏళ్ల కాలం నెరవేర్చుకుంటారు లేదనేది.